నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఎట్టకేలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్పై స్పందించారు. లిక్కర్ స్కామ్ అసలు జరగలేదు అంటున్నారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా 2 గంటల పాటు ఆయన ప్రెస్ మీట్ లిక్కర్ స్కామ్పై పెట్టడంపై కూడా ప్రజల్లో ఒక చర్చ అయితే మొదలైంది. అండ్ ముఖ్యంగా అసలు లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు అంటున్నారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపించి మద్యాన్ని తగ్గిస్తే, అమ్మకాలు కూడా తగ్గిస్తే మరి సిండికేట్లకు లాభం ఎలా చేకూరుతుంది, మరి ఇక్కడ స్కామ్ జరిగినట్టు ఎలా అవుతుంది అని చెప్పి కొన్ని లాజిక్లు కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ముఖ్యంగా అసలు సీఎం ఆఫీస్లో ఒక్క ఫైల్ పైన కూడా నేను సంతకం పెట్టినట్టు నిరూపిస్తారా అంటూ సవాల్ కూడా విసిరారు. ఈ నేపథ్యంలో మరి అసలు ఆయన ప్రెస్ మీట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మద్యం స్కామ్ గురించి మాట్లాడారు. అసలు స్కామే జరగలేదు అంటున్నారు. అసలు ఇక్కడ ప్రభుత్వమే మద్యం అమ్ముతుంటే లంచాలకు ఆస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? మా హయాంలో మేము మద్యం అమ్మకాలను తగ్గించాము, ప్రతి బాటిల్ పైన కూడా క్యూఆర్ కోడ్ పెట్టాము, అమ్మకాలను తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచామని చెప్పి కూడా ఆయన అంటమైతే జరిగింది. సో అరెస్టు చేసిన వాళ్ళకు మద్యం స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా మీ టీడీపీలో ఎంపీలు కొంతమందే, ఎమ్మెల్యేలు కొంతమందే కేసిరెడ్డితో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈవెన్ విజయసాయిరెడ్డి గారు కూడా మీ మనిషి అని చెప్పి ఈరోజు ఆయన మాట్లాడటం జరిగింది. సో ఆయన మాటలను ఏ విధంగా చూడవచ్చు అంటారు? అకస్మాత్తుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటంటారు? అంటే ఒక భయం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డిలో తనను అరెస్ట్ చేస్తారనే భయం, తను మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇంత సుదీర్ఘంగా పెట్టినట్టుగా కనపడతాం. దగ్గర 11 దగ్గర నుంచి నీకు ఒక 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఒక 45 నిమిషాలు మళ్ళా వాళ్ళు అడిగిన ప్రశ్నలు సమాధానాలు, అది కూడా ఆ ముందు చెప్పిందంతా మళ్ళీ అదే ఇంగ్లీష్లో మాట్లాడటం. అంటే అతనిలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేకపోతే భయమా? ఇప్పుడు మీరు అన్నారు ఏది మద్యంలో వెర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్ అంటాడు. వెర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్ అంటే ఇవాళ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? స్కోప్ ఉందని చెప్పిందా, స్కోప్ లేదని చెప్పిందా? వీళ్ళు బెయిల్ కోసం వెళ్ళారు, ముందస్తు బెయిల్స్ కోసం వెళ్ళారు, బెయిల్ కోసం వెళ్ళారు. ఎంతమంది హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇందులో గనక స్కామ్ లేకపోతే వీళ్ళకి ఎందుకని ఊరట లభించలేదు? దీనిలో ప్రైమా ఫెసి ఉంది, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే ఇవాళ మరి అందరినీ బెయిల్స్ తిరస్కరణ. ధనంజయ రెడ్డి వెళ్ళారు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళారు, బాలాజీ గోవిందప్ప వెళ్ళాడు, మిథున్ రెడ్డి వెళ్ళాడు, అందరూ వెళ్ళారు కదా. ఒక మిథున్ రెడ్డికి మాత్రం ఏం చేసింది? 4 వారాల సమయం ఇచ్చింది. ఈ 4 వారాల్లోపు మీరు విచారణకు వెళ్ళండి, వాళ్ళ విచారణకి సహకరించండి, సహకరించకపోతే మరి ఆ సీటు దాని చర్యలు అది తీసుకుంటుందన్న సుప్రీంకోర్టు వెర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్ అని అనుకుందా? దెర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ స్కామ్ అన్నమాట. టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం తనేమంటాడు? మేనిఫెస్టెడ్ ఎవిడెన్స్లు అంటాడు. ఇప్పుడు ఏది మేనిఫెస్టెడ్ ఎవిడెన్స్? ఇక్కడ స్పష్టంగా ఆధారాలతో సహా దొరికాయి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఎక్కడన్నా ఆయన ఈ 2 గంటలు మాట్లాడిన దాంట్లో బంగారం గురించి మాట్లాడా? ఎందుకని మాట్లాడలా? ఇప్పుడు గోల్డ్ బాండ్స్ అనో, గోల్డ్ కొన్నారనో, గోల్డ్ రసీదులు దొరికినాయి కదా. దగ్గర ఒక తిలక్ నగర్ ఇండస్ట్రీసే 195 కోట్ల విలువైన గోల్డ్ మరి మీకు ఇచ్చిందని అక్కడ సిట్ చెప్తుంటే ఆయన ఎందుకని గోల్డ్ గురించి మాట్లాడలేదు? అంటే ఏది మ్యాన్షన్ హౌస్, ఆ ఒక్క బ్రాండ్, ఆ ఒక్క కంపెనీ నుంచే 200 కోట్ల గోల్డ్ అంటే నువ్వు దగ్గర 18 కంపెనీలు అంటే నీకు బంగారం రూపంలో ఇచ్చినటువంటి ఆ ముడుపులే 5-6 వేల కోట్లు కనపడుతుంటే ఉద్దేశపూర్వకంగా ఆయన గోల్డ్ గురించి విస్మరించాడా, కావాలని తప్పించాడా, లేకపోతే ఇంకోటి రియల్ ఎస్టేట్ పెట్టుబడుల గురించి మాట్లాడా? బెంగళూరులో మీరు మీ బాలాజీ గోవిందప్ప ఒక్క బెంగళూరులోనే 1000 కోట్లు రియల్ ఎస్టేట్లో పెట్టారన్నారు. అదేమంటే అతను మల్టీనేషనల్ కంపెనీ హోల్ టైం డైరెక్టర్ అంటాడు, వికాట్ కంపెనీ హోల్ టైం డైరెక్టర్ అంటాడు. అసలు వికాట్ కంపెనీకి నాకు సంబంధం లేదంటాడు. ఇప్పుడు ఆ మాటకు వస్తే రిలయన్స్లో షేర్స్ ఉంటే రిలయన్స్ నాదైపోద్దా అంటాడు.
అంటే ఇప్పుడు రిలయన్స్లో షేర్స్ ఉంటే రిలయన్స్ నాదైపోద్ది అంటే రిలయన్స్లో షేర్లు నేనే కనుక ముఖేష్ అంబానీకి అమ్మితే అది నాదే. అంటే ముఖేష్ అంబానీ నా దగ్గర షేర్లు కొనుక్కున్నాడు అనుకో, అది నాదే కదా. నువ్వు వికాట్ ఎవరి దగ్గర కొనుక్కుంది షేర్లు? నీ దగ్గర కదా, నువ్వేగా వికాట్కి అమ్మింది. అందుకని అది నీది కాకుండా పోతుందా? అంటే చాలా తిమ్మిని బిమ్మిని చేయాలన్న అతని తాపత్రయం. జగన్మోహన్ రెడ్డి ఏది బాలాజీ గోయిందప్ప, అసలు ధనుంజయ రెడ్డి నిజాయితీపరుడైన అధికారి అంటాడు. ఆయనంత నిజాయితీపరుడైన అధికారో ఇవాళ మొత్తం ఐఏఎస్లకు తెలుసు. అసలు ఈ స్కామ్కి ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అసలు కేసిరెడ్డి కూడా టీడీపీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో బిజినెస్ చేస్తున్నారు, కేసినేని చిన్నితో అంటున్నారు. విజయసాయి రెడ్డి వచ్చి చంద్రబాబు గారికి అమ్ముడు పోయారు, ఆయన వాంగ్మూలాన్ని ఎట్లా మీరు పరిగణలోకి తీసుకుంటారు అసలు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఈ అక్రమ అరెస్టులు కావాలని వాళ్ళని టార్గెట్ చేసి ఇట్లా చేస్తున్నారని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఉన్న వాళ్ళ మనసు కూడా ఈ ప్రెస్ మీట్తో ఇరిగిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ విజయసాయి రెడ్డికి మనసు ఎప్పుడో ఇరిగిపోయింది. ఇప్పుడు కసిరెడ్డి రాజుకి కూడా జగన్ పైన మనసు ఇవాళ విరిగిపోయిందా? ఇప్పుడు ఈరోజు ఈడీ వాంగ్మూలం ఇస్తున్నాడు. ఏది కసిరెడ్డి రాజుని వాళ్ళ పిలిచింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి తను ఏ విధంగా ఎంతెంత అమౌంట్స్ ఎప్పుడెప్పుడు ఎలా ఇచ్చాడో ఇవాళ ఈడీకి చెప్తాడా? ఎందుకంటే ఈరోజు ఇతను పెట్టిన ఈ ప్రెస్ మీట్ ఇవాళ తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తానో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తానో పెట్టినట్టుగా లేదు. ఎవరిని టార్గెట్ చేస్తా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు? విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తా పెట్టాడా? కసిరెడ్డి రాజుని టార్గెట్ చేస్తా పెట్టాడా? వాసుదేవరెడ్డిని టార్గెట్ చేస్తా పెట్టాడా? ఇవాళ వాళ్ళల్లో అంతర్మథనం. మొత్తం వాళ్ళు ఇప్పటిదాకా కూడా చెప్పని రహస్యాలన్నీ ఇప్పుడు రేపొద్దున చెప్పేస్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడంటే అమ్ముడు పోయేవాడికి నువ్వు మరి 18 పదవులు ఎలా ఇచ్చావు? మరి కేసీఆర్ చిన్నితో బిజినెస్ చేసే వాళ్ళకి ఈయన అడ్వైజర్ పోస్ట్ ఎలా ఇస్తాడు? ఐటీ అడ్వైజరు అదేమంటే 2 ఏళ్ళే ఇచ్చాను అతనికి, ఆ 2 ఏళ్ల తర్వాత అతను కంటిన్యూ చేయలేదంటాడు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇంతమంది అతని కుటుంబ సభ్యులు అతనికి దూరం అయ్యాడు. ఇప్పుడు ఏది తల్లి లేదు, చెల్లి లేదు జగన్మోహన్ రెడ్డి. విజయసాయి రెడ్డికి దూరం అయ్యాడు. ఇప్పుడు ఈ కసిరెడ్డి రాజు లేకపోతే ఆ చాణక్య లేకపోతే అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేస్తాడు అనేది ఇవాళ వాళ్ళకు రుజువు అయింది. మొత్తం మద్యం మాఫియా ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎంత ఇచ్చారో ఇప్పుడు ఈరోజు మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వాళ్ళు వివరాలు ఇచ్చేస్తారనమాట. ఈ రకంగా అతను ఈరోజు ప్రెస్ మీట్ పెడుతూ కేవలం నగదే ఎందుకు తీసుకున్నావు ఆ విషయం చెప్పాడా? లేదు. మిగతా అన్ని రాష్ట్రాల్లో జీపే ఫోన్పే అమల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో 99,400 కోట్లు క్యాషే ఎందుకు వసూలు చేశాం అనే దానిపైన వివరణ ఇచ్చాడా? మరి నువ్వు డిజిటల్ లావాదేవీలు 0.03% ఏంటి, క్యాష్ లావాదేవీలు 99.7% ఏంటి? అంటే అదేమంటే తను ఏం మాట్లాడతాడు, ఎప్పుడో 2014-19లో చంద్రబాబు హయాంలో ఇచ్చిన డిస్టిలరీలే తప్ప నేను ఇచ్చిన డిస్టిలరీలో ఒకటి లేదంటాడు. 20 డిస్టిలరీలు ఉంటే 14 చంద్రబాబు ఇచ్చాడు, ఇంకా మిగతా 6 నాకు ముందున్నాళ్ళు ఇచ్చారు అంటాడు. ఇప్పుడు ఈ ఆదాన్ డిస్టిలరీ ఎవరిది? ఎందుకని మాట్లాడలేదు? ఇప్పుడు లేకపోతే ఆ B9 డిస్టిలరీ ఎవరిది? ఆ లీలా డిస్టిలరీ ఎవరిది? అసలు ఈ డిస్టిలరీలు ఉన్నాయా? లేని డిస్టిలరీకి నువ్వు బిల్లులు చేసుకున్నావా? అసలు ఇది చంద్రబాబు హయాంలో ఆ 5 ఏళ్ళు ఏది మద్యం అమ్మకాలకి తన యొక్క 5 ఏళ్లలో మద్యం అమ్మకాలకి పోలుస్తున్నాడు. వాళ్ళు అమ్మింది మద్యం, నువ్వు అమ్మింది విషం. నువ్వు అమ్మింది మద్యం కాదు. అంటే నువ్వే తయారు చేసి నువ్వే దాన్ని అమ్మి నువ్వే సరఫరా చేసి ఎలా తప్పించుకోగలవు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక ఉచ్చులో గనక పడితే మృగం ఎలా గిలగిల కొట్టుకుంటుందో, ఒక కందకంలో గనక ఒక క్రూర మృగం పడితే ఎలా విలవిలా కొట్టుకుంటుందో ఆ విధంగా ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో కొట్టుకున్నట్టుగా కనపడుతుంది. అంటే ఇక తన అరెస్ట్ తప్పదు, తన జైలుకి వెళ్ళక తప్పదనేటటువంటి ఒక నిరాశ నిస్పృహలతో ఆయన మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఆ ప్రెస్ మీట్ ద్వారా ఏంటి ఉన్నటువంటి ఆ కార్యకర్తలు లేకపోతే ఆ నాయకులు వాళ్ళకేదో ధైర్యం చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాడా?
ఇంకా అదే అది అయి ఉండొచ్చు, సానుభూతి కోసం కూడా అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడతాడు. కేజ్రీవాల్ ఏం చేశాడు, అది కేవలం గవర్నమెంట్ దాంట్లో ఉన్నదాన్ని ప్రైవేటైజ్ చేశారు, నేను ప్రైవేట్ దాంట్లో ఉన్నదాన్ని నేను గవర్నమెంటైజ్ చేశానంటూ వాళ్ళ పాలసీని తన పాలసీని డిస్కస్ చేస్తాడు. ఇవాళ ఒక పాలసీ లేకుండా కంప్లీట్గా ఏం చేశాడు, తనే తయారీ చేశాడు, తనే అమ్మేశాడు, తనే మొత్తం ఇవాళ క్యాష్ ట్రాన్సాక్షన్స్. బాలాజీ గోవిందప్ప మల్టీనేషనల్ కంపెనీలో మరి అతను హోల్ టైం డైరెక్టర్ అయినప్పుడు అతని వాహనాల్లో నగదు తరలి వెళ్ళడం గురించి మాట్లాడా? గోవిందప్ప ఖాళీ వాహనంలో రాజ్ కసిరెడ్డి ఆఫీస్కి వెళ్ళేది, దాని నిండా కట్టలు నోట్లతో బయటకు వచ్చేది. ఇది కదా ఇవాళ సిట్ చెప్తున్న అంశాలు. అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసిన ఆరోపణల్లో ఒక్కదానికి అతను సమాధానం చెప్పలేదు. బంగారం గురించి మాట్లాడలేదు, నగదు అమ్మకాల గురించి మాట్లాడలేదు, బాలాజీ గోవిందప్ప వాహనం మరి తీసుకుపోతున్నట్టు నోట్ల కట్టల గురించి మాట్లాడలేదు. అంటే ఏటి గురించి మాట్లాడకుండా తిమ్మిని బిమ్మిని చేయాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాపత్రయం ఇవాళ మిస్ఫైర్ అయిందా, బూమ్రాంగ్ అయింది. ఏది ఇప్పటిదాకా జగన్ని కాపాడిన వాళ్ళు కూడా ఈ ప్రెస్ మీట్ చూసి ఇక జగన్ని ఇరికిస్తారనమాట. మనం అనుకున్నది అదే. కసిరెడ్డి రాజు కావచ్చు, లేకపోతే అతను చాణక్య కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఒక సిండికేట్గా ఏర్పడి ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని బలి తీసుకుంటున్నాడన్న. అందరినీ పేరు పెట్టి చెప్పినాడు, ధనుంజయ్ అన్న, కృష్ణమోహన్ అన్న అన్నాడు. అంటే వాళ్ళు ఆఫీసర్లా నీ బంధువులా? అక్కడే ఇవాళ ధనుంజయ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం ఏంటో బయటపడింది. సీఎంఓకి దీనికి ఏంటి సంబంధం అంటాడు. సీఎంఏ సెటిల్మెంట్లకు పాల్పడితే సీఎంఓకి దీనికి సంబంధం ఉండక దేనికి సంబంధం ఉంటుంది? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్ అతన్ని మరింత జైలుకి చేరువ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.